క్యాన్సర్ డే రేపు 4th ఫిబ్రవరి అని చెప్పి విన్నామండి, కరెక్టేనా? 3rd ఫిబ్రవరి, 4th ఫిబ్రవరి అని చెప్పి ఈరోజు పేపర్లో ఆర్టికల్స్ కూడా చూసాం. ఈనాడు, జ్యోతి అన్నిట్లో కూడా క్యాన్సర్ గురించి ఆర్టికల్స్ అవి కూడా వచ్చినాయి. నన్ను తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ వారు రాజనారాయణ ముదిరాజ్ గారు, మాకు మహమ్మద్ అఖ్తర్ అలీ, ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వారు కలిసి డాక్టర్ గారికి సన్మానం చేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పి అడిగారు. అడిగితే దూరం ఎక్కడన్నా అయితే కష్టం కదా, వర్కింగ్ డే నాడు నాకు రావటం కష్టం అంటే మీ ఆఫీస్కే వస్తామైతే అన్నారు. వస్తామంటే డాక్టర్ గారు మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ సన్మానం చేయించుకోవడం అంటే, అందులో క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మనందరికీ కూడా అవగాహన అవసరం అని చెప్పి ఒక చిన్న టాక్ అరేంజ్ చేద్దాం అయితే అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం, ఇంకో కారణం కూడా ఉన్నది. మీరు నన్ను చూస్ చేసుకోవడానికి అది కారణం అవునో కాదో నాకు తెలియదు, కానీ క్యాన్సర్ చాలా వైడ్ స్ప్రెడ్ అవుతుంది. మా హస్బెండ్ కూడా క్యాన్సర్తో అటాక్ అయ్యారు. ఆయన బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. 3 ఏళ్ల క్రితం ఆయన బ్లడ్ క్యాన్సర్తో అటాక్ అయినప్పుడు మా ఫ్యామిలీకి, అందరికీ కూడా పెద్ద షాక్. ఫస్ట్ మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే అందరం కూడా చాలా డౌన్ అయిపోతాం. అందులో 85% ఆఫ్ హిస్ బ్లడ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ అని చెప్పి అన్నారు. క్యాన్సర్తో 85% ఇన్ఫెక్ట్ అయింది. ఆయనకి బ్రతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు. తక్కువ అని చెప్పి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి, మీరు ఆలస్యం చేయొద్దు, 2వ రోజు 3వ రోజుని మొదలు పెట్టేసేయండి, ఎక్కువ కాలం ఆలస్యం చేయొద్దు, డిలే చేయొద్దు. అసలు ఎలా డిటెక్ట్ అయింది అన్నది కూడా ఇంపార్టెంట్. క్యాన్సర్ డిటెక్షన్ కూడా అందరికీ కూడా అవసరం. అది ఆయనకైతే అసలు హీస్ వెరీ హెల్దీగా ఉన్నారు, ఏమీ అనారోగ్యం కానీ ఏమీ లేదు. ఏదో ఊరు వెళ్ళి వచ్చాక కొంచెం జలుబు అయ్యి బాగా ఉన్నాయి, ఆ జలుబుతో తగ్గట్లేదు, ఎంతకి జలుబు తగ్గట్లేదు, కొంచెం ఓల్డ్ ఏజ్ వల్ల జలుబు తగ్గట్లేదేమో అని చెప్పి అనుకున్నాం. 10 days ఉంటుంటే ఆ జలుబు వల్ల ఎంత నీరసం అయిపోయారంటే, దాంతో నాకు బ్రతకాలనే ఆశ కూడా ఎందుకో అనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. అంటూ ఉంటే బ్రతకాలనే ఆశ లేదు అంటారేంటి, అసలు మీకు వచ్చింది చిన్న జలుబే కదా, క్యాన్సర్ కాదు కదా అని చెప్పి అప్పుడు అనటం జరిగింది. నేను అయినా కూడా సరే తగ్గిన తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి వెళ్తానని చెప్పి జనరల్ చెకప్కి వెళ్తే బ్లడ్ టెస్ట్లు అయ్యి రొటీన్గా బ్లడ్ టెస్ట్లు చేశారు. రొటీన్ బ్లడ్ టెస్టులు చేసినప్పుడు బ్లడ్లో తేడా ఉంది అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ గారిని కలవాలి, బ్లడ్ స్పెషలిస్ట్ని కలవాలి అని చెప్పి అనటం జరిగింది. బ్లడ్ స్పెషలిస్ట్ని కలవాలి అంటే ఆయన బయాప్సీ అప్పటికప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ని వచ్చేంత టైం కూడా ఇవ్వకుండానే అర్జెంటుగా బయాప్సీ చేసేస్తాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఇన్ఫామ్ చేయండి అన్నారు. నేను కోర్టులో వర్క్లో ఉన్నాను. అప్పటికప్పుడు ఇంక మా పెద్దపాపకి చెప్తే తను హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి తను రావటం జరిగింది. తను రాబోయేటప్పటికి బయాప్సీ చేసేసారు డాక్టర్ గారు. అయినా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి బయాప్సీ చేసేద్దాము, ఈ లోపైన ఆలస్యం చేయటం ఎందుకు. ఆ బయాప్సీ రిపోర్ట్ మరుసటి రోజో 2వ రోజో వచ్చేటప్పటికి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని రండి అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ని బయాప్సీ చేయటము, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని రమ్మని అంటము, కొంచెం అందరికీ మనసులో భయాలు అయ్యి ఉంది. మా 2వ అమ్మాయి డాక్టర్, తను కూడా MBBS చేసిన డాక్టర్, అందుకని తను యాక్చువల్గా పంజాబ్లో ఉంది, ఇక్కడ లేదు. తను దూరం నుంచి డాక్టర్ గారు ఏం మాట్లాడతారో నేను కూడా వర్చువల్గా కాల్లో వింటాను, ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకుందాము అని చెప్పి ఆయనతో అంటే పర్వాలేదు తప్పకుండా జాయిన్ అవ్వమనండి, ఆమె కూడా విని చెప్పొచ్చు అన్నారు. అంటే డాక్టర్ గారు వెంటనే పేషెంట్కి మీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, మీరు అర్జెంట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా కష్టము, బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, బోన్ మ్యారో చేయించుకోవాలి అన్నట్లు చెప్పారు. బోన్ మ్యారో అంటే బ్లడ్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఎక్కిస్తారు, మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం తీసేసి మళ్ళీ ఎక్కించే ప్రక్రియ. ఆ బోన్ మ్యారో ఆ ట్రీట్మెంట్ అది చాలా పెయిన్ఫుల్ అని చెప్పి ఈయన ఫ్రెండ్ అంతకుముందే ఒక ఆయన బోన్ మ్యారో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. ఆ చనిపోవడంతో ఈయనకు కూడా బోన్ మ్యారో నాకు ఇష్టం లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. బోన్ మ్యారో కాకుండా వేరే ఆప్షన్స్ ఏముంటాయి అని అనేటప్పటికీ సరే వాళ్ళు ఏముంటుందో కీమోథెరపీ చేయించుకోవాలి, కీమో ఉంటుంటుంది, ఈ బ్లడ్ క్యాన్సర్ కాబట్టి దీనికి రేడియేషన్ అట్లాంటివి ఉండవు, ఓన్లీ కీమోథెరపీ ఉంటుంటుంది అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత మాకు ఇంకా టైం తక్కువ ఉంది, వెంటనే మా బ్రదర్ యూఎస్లో ఉంటే ఆయన కాంటాక్ట్ చేసాము. మా పిల్లలు కూడా వేరే ఈ నా బ్లడ్ రిపోర్ట్లు బయాప్సీ రిపోర్ట్ కావాలంటే మీకు వేరే ఎవరికైనా చూపించుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు అన్నారు.
సెకండ్ ఒపీనియన్కి బాంబే వెళ్ళండి టాటా ఇన్స్టిట్యూట్కి అని అలా సలహాలు ఇవ్వటం అవన్నీ జరిగింది. ఆ సలహా ఇచ్చినప్పుడు అది కూడా బాంబే దాకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి టైం డిలే చేసుకునే కంటే మనం ముందు ఫస్ట్ ఇక్కడ కనుక్కుందాం అని చెప్పి మేము యశోద సికింద్రాబాద్కి, అపోలో హాస్పిటల్కి, అన్ని చోట్లకి ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్ అంటున్న అన్ని చోట్లకి కూడా వెళ్ళాము. వెళ్ళి చూపిస్తే అప్పటికి ఈ డాక్టర్ గారు ఆయన పేషెంట్ మొహం మీదే మీకు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు, మీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్తే ఈయన డిప్రెస్ అయిపోతూ ఉంటే నేను ఆయన్ని అలా ఎలా చెప్తారు డాక్టర్ గారు మొహం మీద అని అడిగేటప్పటికి ఆయన కొంచెం ఫీల్ అయిపోయి ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మేము పేషెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాము అని అనటం జరిగింది. మేము అపోలో హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ రిపోర్ట్స్ చూసి కూడా అక్కడ డాక్టర్లు కూడా ఇంక బ్రతికే అవకాశం తక్కువేను, ఒక 6 నెలలు మ్యాక్సిమం ఒక 6 నెలలు అలా ఉంటారేమో అని చెప్పి మా పిల్లలకి అలాగే చెప్పి పంపించారు. ఈయన హాస్పిటల్స్కి ఇంకా ఎక్కువ తీసుకెళ్ళటం అనవసరమని ఆయన తీసుకెళ్లకుండానే రిపోర్ట్స్ పంపిస్తేనే అలా చెప్పారు. తర్వాత మేము సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఒక డాక్టర్ గారిని కలవటం జరిగింది. ఆయన దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకోలేదు, కానీ ఆయన క్యాన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మాకు చాలా బాగా నచ్చింది. ఆయన ముందు చాలా ధైర్యం చెప్పారు అందరికీ, ఏమీ కంగారు పడద్దు, క్యాన్సర్ ప్రతి 7గురిలో ఒకళ్ళకి వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అంత ఫ్రీక్వెంట్గా ఉంది క్యాన్సర్ డిసీజ్, ప్రతి 7గురిలో ఒకళ్ళకు ఉంది. క్యాన్సర్ రాకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ క్యాన్సర్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. క్యాన్సర్ అన్నది మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని మనము ధైర్యంగా ఉండి పేషెంట్కి చెప్తూ ఆ ధైర్యం చెప్తూ ఇది కామనేను, ఇదేమి మనకే ఎందుకు వచ్చింది, ఇంతమందిలో నాకే ఎందుకు రావాలి క్యాన్సర్ అని అనుకుంటూ ఉంటుంటారు సాధారణంగా అందరూ. అలా అనుకొని భయపడాల్సిన పని లేదు, ఇదొక్క కూడా ఒక నార్మల్ జబ్బులాగానే తీసుకుని దీన్ని ఎలా ట్రీట్ చేయాలో అది తెలుసుకోవాలి అని ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చారు మాకు. ఆయన కాకపోతే అప్పుడు ట్రీట్మెంట్ ఓన్లీ దీనికి కీమోథెరపీనే ఉంది. కీమోథెరపీ అంటే పేలియేటివ్ ట్రీట్మెంట్ అంటున్నారు. అప్పటికి పేలియేటివ్ అంటే లాస్ట్ స్టేజ్లో ఉపశమనం కోసం ఇచ్చేది, జబ్బును తగ్గించేది కాదు. జబ్బు తగ్గకుండా కేవలం ఉపశమనం కోసం ఇచ్చే ట్రీట్మెంట్, అది ఇంకా బ్రతికినంతకాలం ఇంకా అలా కంటిన్యూ అవుతారు, వీళ్ళు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటారు అన్నట్లుగా. అలా కాదు అని చెప్పి మా అల్లుడు వీళ్ళు కూడా ఇంటర్నెట్లో అది రీసెర్చ్ చేసి, మా బ్రదరు వాళ్ళు కూడా యూఎస్లో ఉంటే అక్కడికి తీసుకెళ్దాం అనుకొని రీసెర్చ్ చేస్తే అప్పుడు ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఒకటి యూఎస్లోను యూరప్లోనూ కూడా ఇస్తున్నారు అని చెప్పి తెలిసింది. ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు కీమోథెరపీ అంటే శరీరంలో అన్ని రక్త కణాలని టార్గెట్ చేస్తుంది. ఆ ఇచ్చే మెడిసిన్ అన్ని రక్త కణాలని అన్నిటినీ టార్గెట్ చేసేసి అన్ని సెల్స్ని వాళ్ళంతా చాలా వీక్ అయిపోతారు. మనుషులు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు రెస్టోర్ అవ్వడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం, ఒక వారం రోజులు అలా పడుతుంటుంది. వారం రోజులు బట్టి మళ్ళీ బాడీ నెమ్మదిగా రెస్టోర్ అయ్యేసరికి మళ్ళీ 3 వారాలకి ఈ ట్రీట్మెంట్ షెడ్యూల్ మళ్ళీ మొదలవ్వాలి. మళ్ళీ 4వ వారానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇలా ఆ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు చాలా నీరసపడిపోవటము, వాళ్ళు రికవర్ అవ్వటము, వాళ్ళకి హెల్తీగా ఫుడ్ ఉండేటట్లు చూడటము, ఇదే నడుస్తూ ఉంటుంటుంది. ఆ కీమో కొంచెం కష్టమైంది, అందరికీ కూడా సరిపడదు, అందరి శరీర తత్వాలకి అన్నిటికీ కూడా. ఆ టైంలో ఇమ్యూనోథెరపీ అంటే టార్గెటెడ్ సెల్ ట్రీట్మెంట్, అంటే క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఎఫెక్ట్ అయినాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటుంటుంది ఆ ట్రీట్మెంట్. అలాంటి ట్రీట్మెంట్ ఒకటి అవైలబుల్గా ఉంది, అక్కడ ఇస్తున్నారు. యూఎస్లోను యూరోప్లోనూ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నడుస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు మన దగ్గర ఎవరు ఇస్తున్నారు అని చెప్పి మా అల్లుడు వాళ్ళు వెరిఫై చేశారు. వాళ్ళ ఉండే విల్లాలు వాళ్ళ దగ్గరే ఉండే డాక్టర్ గారు వాళ్ళ హాస్పిటల్లో, స్టార్ హాస్పిటల్ నానక్రామ్గూడలో ఆ ట్రీట్మెంట్ ఉంది, ఇస్తున్న డాక్టర్లు ఉన్నారు అంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ప్రొసీజర్ అంతా ముందే చెప్పారు, ప్రోటోకాల్ ఎలా ఏ ట్రీట్మెంట్ ఎంతకాలం ఇస్తారు, ప్రతి డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా రాసిస్తున్నారు. మనకి ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఇబ్బందులు రాసిస్తున్నారు, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఎంతవరకు ఉండొచ్చు అని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అసలు ఆ ప్రోటోకాల్ చదివితే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది. యశోద హాస్పిటల్లో అయితే కనుక ఇది పేషెంట్కి చూపించొద్దు, మీకు మాత్రం చూపిస్తున్నాం కానీ పేషెంట్కి చూపించొద్దు అని చెప్పారు. చాలా డేంజరస్గా ఉంది ఆయన కండిషన్ అనుకుంటూ రాసినవి అయినాయి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్లో ముందు ఇమ్యూనోథెరపీ ఇస్తాము అవి అని చెప్పారు. కొంచెం బాడీ స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు కీమో ఇస్తాము అని. ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ బాగానే మా అందరికీ కూడా బాగానే ఉన్నట్లుగా అనిపించి మేము అదే మొదలు పెడదామని చెప్పి ఒక టైప్ ఆఫ్ మనం ఎంచుకున్నామంటే ఒక ట్రీట్మెంట్ని ఆ పద్ధతిలో కొనసాగాలి. మళ్ళీ ఒకసారి కీమోకి వెళ్ళాక మళ్ళీ అది మానేసేసి ఇంకో దానికి నెక్స్ట్ దానికి వెళ్తాము అంటే కుదరదు. అందుకని ఫస్ట్ టైమే మనం డిసైడ్ చేసుకోవాలి
ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అన్నది. అది డిసైడ్ చేసుకోకుండా ట్రీట్మెంట్లు మొదలుపెట్టేయకూడదు. మొదలుపెట్టేస్తే అది ప్రాబ్లం. పేషెంట్కి, డాక్టర్కి, అందరికీ కూడా ఒక పద్ధతిలో వెళ్ళాలి. అందుకని చెప్పి మేము ఈ పద్ధతిలో అనుకున్న తర్వాత 5th డే నాడు డయాగ్నోస్ అయిన 5వ రోజు నాడు నుంచి ఇక్కడ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ మొదలుపెట్టాం. ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని చెప్పారు. 10 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇంజక్షన్ 3,20,000 ఖర్చు ఉంటుంటుంది. ఈ ట్రీట్మెంట్ కాస్ట్లీ ఉంటుంది, కానీ దానివల్ల బాగానే ఉన్నాయి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు అన్నది డాక్టర్ గారు చెప్పారు. సరే అని చెప్పి మేము ధైర్యంతో ప్రొసీడ్ అయ్యాం. వెనకాలన్న ఇంకో ధైర్యం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి అందరికీ ఖర్చులు చాలా అవుతాయి. అదే ముఖ్యంగా కృంగదీసేస్తుంటుంది. పేషెంట్స్ అందరినీ కూడా చాలా వరకు ఆ ఖర్చులు భరించలేక కుటుంబ సభ్యులు అయ్యి ప్రాపర్టీస్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంటుంది. అమ్ముకుంటే తప్పితే పేషెంట్ని బ్రతికించుకోలేరు. మన చుట్టూతో ఉన్న వాళ్ళని చూస్తూ చంపుకోలేరు. ఇలా ఈ ఆర్థికమైన ఇబ్బందులు చాలా కృంగదీస్తాయి, కుటుంబాన్ని ఇంకా ఎక్కువ కృంగదీస్తాయి. ఆ ఇబ్బందులు లేకుండా నేను హైకోర్టు జడ్జిని అవ్వటం వల్ల హైకోర్టు ఆ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ బేర్ చేసింది. అది మాకు చాలా పెద్ద ఉపశమనం, కుటుంబానికి చాలా పెద్ద ఉపశమనం. ఆ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఖర్చులు అయ్యి ఇస్తారు, కానీ వాటిలో కొంత శాతం వరకు కట్ చేసుకొని కొంత శాతం వరకు ఇస్తారు. కానీ మాకు హైకోర్టులో ఉన్న అవకాశం ఏంటంటే కంప్లీట్ ఇస్తారు. కంప్లీట్ ఎంత ఖర్చు అయితే అంత మొత్తం కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలా కూడా దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది. ఫస్ట్ టైం ముందు మేమే బేర్ చేసుకున్నాము. 10 లక్షలు 20 లక్షలు పెట్టుకున్న తర్వాత అప్పుడు హైకోర్టులో కూడా రకరకాల బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేసుకొని మా లెవెల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకున్నాక అప్పుడు రీయింబర్స్మెంట్లు మిగిలిన తర్వాత వచ్చింది. కానీ అది చాలా పెద్ద ఉపశమనం పేషెంట్కి. డబ్బులు రీయింబర్స్ అవుతున్నాయి అంటే అది ఆర్థికంగా కాకుండా కుటుంబ పరంగా ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళకి పోషకాహారం ఇవ్వాలి, పోషకాహారం పేషెంట్కి ఇవ్వాలి, కౌన్సిలింగ్ అవసరం. వాళ్ళు కృంగిపోతూ ఉండొచ్చు, పేషెంట్లు కృంగిపోతారు, వాళ్ళని చూసుకునే వాళ్ళకు కూడా చాలా కౌన్సిలింగ్ అవసరం. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి జీవితం ఇంకా అయిపోతుందా, తర్వాత ఏంటి, ఎట్లాగూ అనే భయాలు అన్నీ వెంటాడుతూ ఉంటుంటాయి. వాళ్ళు లేకపోతే మనం ఎలా గడపాలి, తర్వాత ఎలా ఉంటుంటుంది అని వాళ్ళ కేర్ తీసుకోవటము, 24 గంటలు వాళ్ళతో ఉండవలసి రావటము, మన డ్యూటీలు ఇవి ఎఫెక్ట్ అవ్వకుండా మన సెలవులు ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంటాయి. వీటినన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎవరు ఉంటారు, పిల్లలు ఉంటామా, మేము ఉంటామా, ఆయనతో పాటు ఒకళ్ళం పూర్తిగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంటుంది. ఈ హాస్పిటల్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ పోవాలి. ఆ ట్రీట్మెంట్కి ఇవన్నీ కూడా ఇన్ని రకాల ప్లానింగ్లు, మానసికంగా ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు, ఇవన్నీ ప్రతి కుటుంబము ఫేస్ చేస్తూ ఉంటుంది. కానీ మొత్తానికి ఈయనకి ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ పనిచేసి 7 ఇంజక్షన్లకే ఆయనకి క్యూర్ అయిపోయారు. కాకపోతే మళ్ళీ రాకుండా క్యాన్సర్స్ చాలా తిరగబెడతాయి. క్యాన్సర్స్ చాలా జబ్బులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి. తగ్గినవి అని అనుకున్నాక కూడా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సెల్ పెరిగే అవకాశాలు, ఇంకో ఆర్గాన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యం చాలా కావాలి. వాటన్నిటికంటే ఇందాక డాక్టర్ గారు చెప్తున్నట్లు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు పడే కంటే ప్రివెన్షన్ చాలా అవసరం. ప్రివెన్షన్ ఎలా ప్రివెంట్ చేస్తాం, క్యాన్సర్ ఎలా వస్తుందో ఎలా తెలుస్తుంది, ఎలా ప్రివెంట్ చేసుకుంటాము అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లు. మనం పళ్ళు అయ్యి యూజువల్గా తిన్నాం, ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళకి ఇస్తాం, కానీ పేషెంట్లు ఎవరుంటే వాళ్ళకి ఇస్తాం. కానీ అందరం తింటే పళ్ళ రేట్లు బోల్డ్ ఖర్చు అయిపోతున్నాయి, చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. అన్నీ మనం ఎక్కడ తిన్నాం, ఒక అరటిపండు చూసినా 10 రూపాయలు అవుతుంది, ఒక యాపిల్ పండు చూసినా ఇంత అవుతుంది అని చెప్పి తినడానికి హెసిటేట్ చేస్తున్నాం. కానీ హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు పెట్టుకుంటే ఎంత అవుతున్నాయి, ఒక్కొక్క టెస్టులు చేయించుకుంటే 100,000 అవుతున్నాయి. ఆ 100,000 అక్కడ పోసే కంటే మనం ఇక్కడ పోసి ఆ పళ్ళు కొనుక్కొని తింటే ఇంకా తక్కువలో బాగుపడతాం, ఆరోగ్యంగా ఉంటాం. అది అందరు తెలుసుకోవాలి. ఇంకొకటి కొంచెం ఆరోగ్యకరమైన అలవాట్లు, నడక, యోగా, మానసికంగా ప్రశాంతతకి వాటికి. కానీ ఫిజికల్గా ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు చేస్తుంటాం, బెంచ్ వర్కులు చేస్తున్నాం, కూర్చొని వర్క్ చేసే పరిస్థితి. వీటన్నిటికీ అలా ఉండే కంటే కొంచెం నడక అయ్యి కావాలి. ఇంకొకటి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు టొబాకో, పొగాకు నమలటం, ఆల్కహాల్ తాగటం,
ఇవన్నీ ఇట్లాంటి చెడు అలవాట్లు ఉంటే వదిలేసుకుంటాం. మన ఆరోగ్యానికి మనకే మంచిది. క్యాన్సర్ రాకుండా ముప్పు నివారించుకోవాలి, మన కుటుంబము మన కుటుంబ సభ్యులు కూడా బారిన పడకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన జీవితం చాలా చాలా అవసరం. అందుకని అందరూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆ ప్రివెన్షన్లోనే ఇంకో భాగంగా పరీక్షలు చేయించుకోవటం రెగ్యులర్గా. ఈయనకి ఎలా డిటెక్ట్ అయిందని నేను చెప్పింది, రొటీన్ చెకప్లోనే బ్లడ్ టెస్టులు చేస్తే డిటెక్ట్ అయింది. అలాగే మనకి మనం శ్రద్ధ తీసుకోవటం. ఆడవాళ్ళమైతే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా బ్రెస్ట్ని ఎగ్జామిన్ ఎవరికి వాళ్ళ సొంత పరిశీలన చేసుకోవటం. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చిన్న పాప్ స్మియర్ టెస్ట్, ఓవర్ ఎక్సెస్ బ్లీడింగ్ అవుతున్నా కానీ అనుమానించి వెళ్ళాల్సింది పాప్ స్మియర్ టెస్ట్లో చేయించుకోవాలి. ప్రతి ఏడు ఒక్కసారి చేయించుకున్నారంటే మీకు ప్రాబ్లం ఉండదు, తర్వాత ఇంకా అంత అవసరం ఉండదు. మెమోగ్రఫీ కూడా అప్పుడప్పుడు చేయించుకోండి. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ఏడాదికి ఒక్కసారి ఒక రకమైన క్యాన్సర్కి టెస్టులు చేయించుకున్నా మీరు 5 ఏళ్ళు కనుక చేయించుకుంటే చాలా బెటర్ అని. ఈ ఖర్చులకు కూడా నేను ఇందాక చెప్తున్నా కదా చాలా అవుతుంటాయి. ఈ ఎంఎన్జే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. క్యాన్సర్కి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చేది మన దగ్గర ఎంఎన్జే హాస్పిటల్. ఎంఎన్జే హాస్పిటల్లో డాక్టర్ గారు వారికి ఈరోజు క్యాన్సర్ సందర్భంగా, క్యాన్సర్ డే సందర్భంగా వారికి అవార్డు ఇవ్వటం అన్నది ఎంతోమంది పేదలకి ఉచితంగా ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళలో నింపుతున్న వారికి చాలా నా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. ఎంఎన్జే హాస్పిటల్లో మాకు తెలిసి 35 ఏళ్ల క్రితం ఈయన క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఇంటెస్టైనల్ క్యాన్సర్తో, జాన్ అహ్మద్ గారు అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్తో అడ్మిట్ అయ్యారు. ఆ హాస్పిటల్కి అప్పుడు వచ్చి చూసాం మేము. అప్పుడే ఆయన్ని చూడటం జరిగింది. మనిషి అంతా తర్వాత బక్క చిక్కిపోయి తినలేక పేగులన్నీ కూడా కుంచుకుపోయి ఆయన ఎంత బలంగా ఆరోగ్యంగా ఉండే మనిషి ఆయన ఎలా అయిపోయారు అన్నది చూస్తే చాలా బాధేస్తూ ఉండేది. ఎంఎన్జే హాస్పిటల్తో అప్పుడు పరిచయం ఏర్పడింది. కానీ వేరే కొంచెం డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళం కదా అని చెప్పి స్టార్ హాస్పిటల్స్కి అలా వెళ్ళాము. కానీ అక్కడ కూడా ఎంఎన్జే హాస్పిటల్ హెడ్ వచ్చి చూసి ఈయన్ని పరీక్షించి చేసి ట్రీట్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అన్నది ఆమె చెప్పారు. ఎందుకు అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఎక్కడైతే వస్తారో డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గరే. అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే గాంధీలో, ఉస్మానియాలో చేసే డాక్టర్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ని చూడటం అన్నది కూడా చాలా చాలా అవసరం. వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలో పద్ధతులు అవన్నీ తెలుస్తాయి ఉచితంగా. ఈ రకమైన ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ పద్ధతి వీటన్నిటి గురించి కూడా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నాను. కాకపోతే నాకు తెలిసిన విషయాలు వరల్డ్ క్యాన్సర్ డే గురించి ఈ అవగాహన మన అందరిలోనూ కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా దీని బారిన పడవచ్చు, కానీ దాని గురించి దిగులు పడకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అన్నదే ఆస్పెక్ట్ చూడాలి. అది చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మన తోటి వాళ్ళు ఎవరైనా ఎదుర్కొంటున్నా మనం ఆ ధైర్యాన్ని ఇవ్వగలగాలి. మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటున్నా కానీ మనం వాళ్ళకి అండగా నిలబడాలి.